హాయ్ అందరికీ కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా ట్రెడిషనల్ పద్ధతిలో తయారు చేసిన చికెన్ కుర్మా. దీన్ని పొయ్యి మీద తయారు చేశాను. చాలా టేస్టీగా హెల్దీ ప్రాసెస్లో తయారు చేశాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా కట్టెల పొయ్యిని వెలిగించుకుని దాని మీద ఒక వడలపాటి మట్టి పాత్రని తీసుకోవాలి. అందులోకి తగినంత నూనెని తీసుకుని కాస్త వేడెక్కిన తర్వాత 2 నుంచి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇంకా 5 నుంచి 6 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇవన్నీ కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ కుర్మాని హైదరాబాద్ దావత్లలో ఎక్కువగా యూస్ చేస్తారు. వీడియోలో చూపించిన విధంగా రంగు బాగా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ముక్కలు బాగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుండ పాత్రలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని కొన్ని యాలకులు, అలాగే కొన్ని నల్ల మిరియాలు, ఇంకా 2 స్టార్ పువ్వులు వేసుకుని 1 నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ను ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను చికెను 1.5 కిలో తీసుకున్నాను. ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత మూసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన చికెన్లో నీరంతా కూడా ఇంకిపోతుంది. చికెన్లోకి 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్నదే వాడుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా కలిసేలా 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కల్లోకి సరిపడినంత పసుపు, ఇంకా 3 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నల్ల మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల మిరియాల పౌడర్తోనే ఈ కర్రీని చేస్తున్నాను. ఎక్కడా కూడా కారం అనేది వాడలేదు. మిర్చి పౌడర్ యూజ్ చేస్తే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది ఈ చికెన్ కుర్మాకి రాదు. సో నల్ల మిరియాలు వేసుకోవడం వల్ల ఒకలాంటి టేస్ట్ వస్తుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుని ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా కలిసేలా కలుపుకోవాలి. చల్లారిన టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఈ కూరలో వేసుకుని 1 కప్పు తాజాగా ఉన్న పెరుగుని చిలికి ఇందులో వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగు ఈ మిశ్రమము చికెన్ ముక్కలకి బాగా తగిలేలాగా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ను బాగా ఉడకటం కోసం మూత మూసుకుని దగ్గరగా 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ చెప్పిన ప్రాసెస్లో కానీ చికెన్ కుర్మాని వండుకొని తింటే చాలా రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడా కూడా నేను బయట ప్రిజర్వేటివ్స్ లాంటివి, ఇంకా ఎటువంటి బయట పౌడర్స్ వాడలేదు. ఇవన్నీ కూడా ఇంట్లో యూస్ చేసుకునే పౌడర్సే. ఇంకా వీడియోలో చూసినట్లయితే నేను ఎక్కడా కూడా వాటర్ అనేది వేయకుండా కుక్ చేస్తున్నాను. కూర గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఫ్రెష్గా ఉన్న క్రీమ్ని కొద్దిగా పైనుంచి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 స్పూను ఫ్రెష్గా ఉన్న కసూరి మేతి పౌడర్ని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చికెన్ ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే చాలా రుచికరమైన చికెన్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది కూర నుంచి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేస్తే వండుకున్న చికెన్ కూరకి తడక ఇవ్వటం కోసం 1 స్పూన్ నెయ్యిలో ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కల్లోకి వేసి ఒకసారి బాగా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కుర్మాని వేడిగా చపాతీలోకి కానీ, నాన్‌లోకి కానీ, లేదా జొన్న రొట్టెల్లోకి కానీ వేసుకొని తింటే రుచి అబ్బా! సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా
మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం కుక్ క్రేజన్స్ కార్నర్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.